మనందరము కట్టబడింది, మన మనసు మార్చబడింది, పరసంబంధమైన జ్ఞానం పొందుకునింది, దేవుని మాటలు వింటా వచ్చినందువలనే మనలో ఎవరిమి ఈ లోక విధానాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మనుషులు మనతో మాట్లాడడం బట్టి మనం మార్పు చెందలేదు. దేవుడు మాట్లాడితే మనం మారాం. ఎందుకంటే మనలో ఎంత చెత్తుండిందో, ఎంత వ్యర్థతుడిందో, ఎంత లోకముండిందో చూసారా. మనము దాన్ని ఎప్పటికీ తీసివేయలేనంత ఉండింది లోకం మనలో. మన స్వభావము అంతగా చెడిపోయి ఉండింది. మన అభిరుచులు కావచ్చు, లేకపోతే మన విధానాలు కావచ్చు, దేవునికి పూర్తిగా వేరుగా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మన జీవితాల్లో సరిచేయబడ్డానికి కారణము దేవుడు మాట్లాడినందువల్లే, దేవుడు మనల్ని దర్శించినందువల్ల. మాట్లాడుతూ వచ్చినప్పుడు, మనము విన్నప్పుడు మనము దైవ చిత్తాన్ని తెలుసుకొని మార్పు నొందాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడడంలో మరో ప్రయోజనాన్ని గురించి మనం విందాం. మరో ప్రయోజనం అదేంటంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలోని అవిధేయత కావచ్చు, అవిశ్వాసము కావచ్చు, అపవిత్రత కావచ్చు, అలక్ష్యత కావచ్చు, అబద్ధం కావచ్చు, ఎన్నో మనలో దేవుడు చూసినటువంటి వాటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. తన పొరపాటును గ్రహించగలిగిన వాడు ఎవడు ఉండడు. తన పొరపాటు తన దృష్టికి తాను మంచిగానే, తన అభిప్రాయాలు మంచివిగానే, తన ఆలోచనలు మంచివిగానే, తన అలవాట్లు మంచివిగానే, తను చేసేదంతా మంచిదిగానే ఉంటుంది. అయితే ప్రియులారా, అది దేవుని దృష్టికి అంగీకారము కాకపోవచ్చు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన లోపాలు కనబడతాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన తప్పిదాలు మనకు తెలిసొస్తాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన అవిధేయత ఎక్కడో, మన అవిశ్వాసం ఎక్కడో, మన నిర్లక్ష్యత ఎక్కడో, మనం ఎక్కడ బలహీనమై ఉన్నామో, ఎక్కడ దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా ఉన్నామో, ఇవి మనకు తెలిసొస్తాయి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు. అది ఇక్కడ ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ సహవాసం. ఇది పరిశుద్ధాత్మ దేవుని సహవాసములో ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనం ఏదో ఊరికి అలా వచ్చి కూర్చొని 3 గంటల సినిమా చూసి వెళ్ళిపోయినప్పుడున్న అది కాదు. అది అక్కడ ఏమీ మార్పు రాదు. ఎన్నోసార్లు సినిమాలు చూసి ఉంటాము. దొంగతనాన్ని నేర్పించినప్పుడు, మనుషుల్ని ఎలా మోసగించాలో నేర్పించినప్పుడు, రకరకాల సన్నివేశాలు చూసినప్పుడు ఆ సమయానికి ఏదో బాధపడి ఉంటాం. కానీ మార్పు ఏమో చెందలా. మనుషులు చూపించిన సినిమాల వలన, ఆ దృశ్యరూపకమైనటువంటి కథల వలన మనం మార్పు చెందలా. దేవుని యొక్క మాట మనల్ని మార్చింది. కాబట్టి మనకి ఎంత మేలు అంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వినడానికి అప్పగించుకున్నప్పుడు మన లోపాలు బయటపడతాయి, మన తప్పిదాలు మనకు తెలిసొస్తాయి, మన పొరపాట్లు తెలిసొస్తాయి, మన అజ్ఞానం మనకు తెలిసొస్తుంది. మనం ఏది దేవుని విషయంలో వెనకబడి ఉన్నామో, నిర్లక్ష్యంగా ఉన్నామో మనకు తెలిసొస్తుంది. ఎందుకనంటే చూచి ఊరుకుండేవాడు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ దేవుడు ప్రతి ఒక్కరిని పోషిస్తూ ఉంటాడు వాక్యము చేత. ప్రేమించే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నిన్ను పోషిస్తూ ఉంటాడు. నీ ఆత్మకు భద్రత కలుగు చేస్తూ ఉంటాడు. చూసారా? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమి అనుకుంటామనంటే, మన స్థితి మనకు తెలిసొస్తుంది. మనము
పశ్చాత్తాపడడానికి అవకాశం దొరుకుతుంది. చూసారా, తప్పుగా ఉండిపోకుండా తప్పు తెలుసుకోవడం ఒకటి, తప్పుకి పశ్చాత్తాపడడం ఒకటి, ఇది చాలా అవసరం.